అభిప్రాయం. రైట్ పావని గారు, పావని గారు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ అట్లా పావని గారు ఇప్పుడు కాంగ్రెస్ మీరు 9.5 ఏళ్ళుగా కనీసం మేము అమలు చేసి తీర్థమని చెప్పాం. మీకు చూడండి మీరు 9 ఏళ్ళు ఏం చేసి మరి ఇలా మీ ప్రజల బుద్ధి చెప్పి కదా అయినా కూడా ఆ తర్వాత మీరు అడగండి. పావని గారు ఈ చిహ్నాలను మార్చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు? మీ పార్టీ తరఫున ఏమైనా యాక్షన్ ఉంటుందా ఏంటి? ఒకసారి అయితే మార్చి చూడమని చెప్పండి. ఈయన అంటున్నారు కదా సంబంధ వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకుంటామని అంటున్నారు కదా. మరి ఏ ప్రజలు వచ్చి కాకతీయ కళాతోరణం చేంజ్ చేయమన్నారు, ఏ ప్రజలు వచ్చి చార్మినార్ దాన్ని చేంజ్ చేయమన్నారు? మరి వీళ్ళు ఒకసారి చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలిస్తలేరు ఇక్కడ, ఓన్లీ పిఆర్ స్టంట్ సునీల్ కనుగోలు పరిపాలిస్తున్నాడు. ఈ ఇచ్చిన హామీలు అనేటి నెరవేర్చే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో. అవి గాలికి వదిలేసిండు. అవి ఇప్పుడు ఆ టాపిక్ డైవర్ట్ కావడానికి మాత్రమే ఈ చిహ్నాలను మారుస్తాం అనేది ఒక కొత్త టాపిక్ ఎంచుకున్నాడు. అటు ఇటు వేసి ఏం చేస్తారంటే వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల దాకా గుంజుకొస్తారనమాట. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నది. బీజేపీ వాళ్ళను చిత్తుగా ఓడగొట్టింది మా బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకొని రహస్య పొత్తులు పెట్టుకొని ఎవరికైనా కనీసం అర్థం చేసుకుంటే తెలుస్తుందమ్మా మీకు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా దేశంలో? ఎన్ని సీట్లలో గెలిచిన మాకు 7% వచ్చింది, 8 సీట్లు వచ్చినాయి. తర్వాత 9 సీట్లలో మేము సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. డెఫినెట్ గా వస్తామండి, అది పక్కగా. ఇప్పుడు కాదు 100 గొయ్యి తీసి పాతి పెడతామంటే తప్పు కనవలేదు. 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతామంటే బీజేపీ వాళ్ళకు తప్పు కనవలేదు కేసీఆర్ గారి మీద. కానీ రండా అన్నందుకు, ఏదో మాట అన్నందుకు దాని మీద రాతాంతం చేసిర్రు ఈ బండి సంజయ్ అనే వ్యక్తి. ఇప్పుడు బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఒకటి కాదా? మాట్లాడిద్దాం ఒక్క నిమిషం. ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా ఒకటి కాదమ్మా, ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు సార్. అందరు రాజకీయ నాయకులు ఒకటే ఐకమత్యంగా ఇస్తున్నారు. దయాకర్ గారు అందరికీ నమస్తే అండి. నమస్తే అన్నగారు. రైట్, ఫైనల్ గా మీ వాయిస్ బయటకు వచ్చింది. మీ చర్చలన్నీ కూడా నేను వింటున్నా, కానీ మరి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, నెట్ ప్రాబ్లం కావచ్చు. ఏదేమైనా ఇంతకుముందు పావని గౌడ్ గారే గాని రజనీ గారే గాని చాలా చక్కగా చెప్పారు తెలంగాణ సంస్కృతి, కాకతీయ కళాతోరణం గురించే కానీ మన సంస్కృతి అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు. ఈ తెలంగాణ తల్లి ముఖ్యంగా అప్పుడు ఉద్యమ సమయంలో మనం తెలంగాణ తల్లిని ఎందుకు చేయాలి, తెలంగాణ తల్లి వల్ల మనకి ఏం ఉపయోగం అని గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు కవులతోటి మేధావులతోటి తెలంగాణకు సంబంధించిన అందరినీ పిలుచుకొని తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చాలా మంది ఆర్టిస్టులను కూడా పిలుచుకొని దాని మోడల్స్ కూడా చేయించి అది తయారు చేసిన మన తెలంగాణకు సంబంధించిన రూపం అది. ఎందుకంటే అప్పుడు ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ ఆంధ్ర తల్లిని విడదీస్తారా చేస్తారా అని అంటే నిజంగా ఆ సెంటిమెంట్ తోటి మనం కూడా తెలంగాణ సెంటిమెంట్ యూజ్ ఎందుకు చేసుకోకూడదు అనే నేపంతో మనం ఆ రోజు తెలంగాణ తల్లిని సృష్టించుకోవడం జరిగింది. అది అందరి కళాకారుల చేత అది నిర్మించాలి. అది జనరల్గా ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం నాకు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు ఏదో అదృష్టంగా భావించినారు అంతే తప్ప. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల 15 రోజులు ఏమో సుమారు అవుతుంది.
వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేక ఏంటంటే ఈ రోజు తెలంగాణ తల్లి రూపం మార్చాలి, కాకతీయ తోరణం మార్చాలి, చార్మినార్ మార్చాలి అని టైం పాస్ చేసి దీని మధ్యలో ఈ ప్రజల మధ్యలో డిస్టర్బెన్స్ చేసి కాలయాపన చేద్దామనే ప్రయత్నము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నిజంగా కాకతీయుల చరిత్ర గురించి పావని చాలా బాగా చెప్పింది. పావనే గాని రజనే గాని అటుపక్కకు ఇటుపక్కకు 2 హంసలు ఉంటాయి. ఆ హంసలు నిజాయితీగా పాలను నీళ్లను ఏ విధంగానైతే వేరు చేసి తాగుతాయో మరి ఆ విధంగా ఆ చిహ్నాన్ని కాకతీయులకు ఆ రోజు నిర్మించుకోవడం అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక పెద్ద చరిత్ర ఉన్న కాకతీయుల చరిత్ర అది. ఒక 13వ శతాబ్దంలోనే మరి ఆ రోజు ఒక మహిళ ఏలిన అది కాకతీయులు ఏలింది, రుద్రమ్మాదేవి ఏలిన రాజ్యం అది. అంటే దాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ చిహ్నం కంపల్సరీ మనకు ఉండాలి అని, అది చార్మినార్ ఉండాలని ఎంతో ఆలోచనతోటి మేధావులతోటి పెట్టి దాన్ని ఈ రోజు దాన్ని మన గవర్నమెంట్ ముద్రగా చిత్రీకరించడం మనకు చాలా సంతోషం. అందరూ కూడా గౌరవించింది. మరి ఈ రోజు దానిలో కవిత గారి పోలికలు కానీ అట్లా ఏమన్నా పెట్టమని ఎవరన్నా చెప్పారా మీకు? దానిలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు దేనికి ఎలా తీసుకున్నారు ఆ మోడల్? అది ఎవరి రూపంలో లేదండి, అది తెలంగాణ తల్లి రూపం. అది అట్లా కవిత రూపం అది ఏం లేదు. అది అప్పటి నుండి ఏంటంటే దాడులు మన దగ్గర నుంచి చాలా ఆంధ్ర వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర వాళ్ళతో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ రోజునైతే ఏ రోజైతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని మన మీద యుద్ధానికి వచ్చిండో ఆయన ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అందుకే ఈ రోజు ఇవన్నీ కూడా మారుస్తాడు. ఏది ఈ ముద్రనే కానీ కాకతీయుల కళాతోరణమే కానీ మరి ఇవన్నీ కూడా మార్చి డిస్టర్బెన్స్ చేసి ఒక కాలయాపన చేసుకొని ఈ 5 సంవత్సరాలు ఇదే విధంగా ఏలాలనే ఒక దృక్పథంతో ఆయన చేస్తుండే తప్ప కానీ ఆయన ప్రజల మీద దృష్టి పెట్టి ఏదైతే హామీలు ఇచ్చిండో అది నెరవేర్చాలి, పేద ప్రజలకు బీద ప్రజలకు నేను అండదండగా ఉండాలి, ఆ హామీలు నెరవేర్చాలనే ప్రయత్నం చేస్తలేడు. వచ్చినప్పటి కాని నుంచి ఒక వీధి రౌడీ లాగా తిట్టడము, ఈ కేసీఆర్ను తిట్టడము, ప్రజలను తిట్టడము అది కాదు కదా. ప్రజలందరూ గౌరవించారని ముఖ్యమంత్రి చేసిండు, చాలా గ్రేట్ గొప్ప వ్యక్తి. మరి ఇప్పుడు నిర్మించినప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి కదా. అవి నెరవేర్చకుండా ఏదేదో అది ఇది మారుస్తాము కాబట్టి కంపల్సరీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టి మరి ఆయనకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది, మంచిగా సంపూర్ణంగా ఏలి ప్రజలకు అందరికి కూడా కంపల్సరీ అందించాలి. నాకు ఒక బాధాకరం ఏంటంటే ఈ లింగన్న చాలా ఏది మాట్లాడితే అది ఆపోజిట్ మాట్లాడుతాడు. ఏమైనా రేవంత్ రెడ్డిని పార్టీని చూపే ప్రయత్నం చేస్తాను. నేను పార్టీ గీతి అనేది ఏం లేదు నాకు. నిజంగా నల్గొండ పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండే, ఆ కాళ్ళు ఇరిగి అదే ఫ్లోరైడ్ వాటర్ తో చాలా ఇబ్బంది పడేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఫ్లోరైడ్ వాటర్ మరి బంద్ పెట్టి మరి ఈ రోజు కాళేశ్వరం ద్వారా మరి నీళ్లు అందించి తాగడం కోసం నీళ్లు అందించిన ఒక ముఖ్యమంత్రి, గౌరవ మాజీ ముఖ్యమంత్రిని ఈ రోజు అంత గొప్పగా విమర్శించడం ఏందో నాకు దానిలో అర్థం లేదు. మనం మీరు చేయవలసిన ఏమంటే చేయండి. అయినను తెలంగాణ సాధించిన ఒక గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని ఏది పడితే అది వాదించడం కరెక్ట్ కాదు. అది ఆంధ్ర వాళ్ళ దగ్గర ఉన్న తెలంగాణలో ఈ రోజు మరి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి నిజంగా దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా డెవలప్మెంట్ చేసి అసలు హైదరాబాద్ నగరంలో 15 రోజులకు ఒకసారి వాటర్ ఉండేదండి. ఈ రోజు 24 అవర్స్ వాటర్ హైదరాబాద్ నగరంలో మరి తాగుతుంది. 24 గంటలు కరెంటు లేకుండే ఈ రోజు హైదరాబాద్ నగరంలో 24 గంటలు కరెంట్ వస్తుంది. అంటే ఎంతో మార్పు చేసి ఇంత డెవలప్ చేసిన వ్యక్తిని చిల్లరగా చాలా చీప్ గా మాట్లాడడం అది చాలా సిగ్గుచేటండి. అది కేసీఆర్ తింటే మనంలో మన తండ్రిని మనం తిట్టుకున్నట్టు, మన అమ్మను మన నాన్నను తిట్టుకున్నట్టు మేమైతే భావిస్తున్నాం. అది తిట్టకుండా మీరు చేయవలసినవి చేయండి, అయినను మించి చేయండి. ఈ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టును విమర్శిస్తారు, ఏ పనికైతే దాన్ని వంక పెట్టడమే తప్ప మీరు చేద్దామనే ఆలోచన మీకు ఒక్కటి కూడా జరుగుతలేదు. కంపల్సరీ విమర్శించడం మారి మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మీకు అధికారం అంటగట్టిళ్ళు కాబట్టి మీరు ఈ రోజు కంపల్సరీ మీరు ఇచ్చిన హామీలు 420 హామీస్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోండి. కానీ కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క పని తెలంగాణ తల్లి ఉంటే అది మార్చాలి, ఎమ్లం ఉంటే అది మార్చాలి, కాళేశ్వరం కరెక్ట్ లేదు, ఏది ఒక్కటి లేదు, ఏది చేస్తే అది కరెక్ట్ లేదని చెప్పుకుంటా ఈ కాలయాపన చేయడమే జరుగుతుంది తప్ప
గౌరవ ముఖ్యమంత్రి గారైనా కాంగ్రెస్ పార్టీ వారైనా మీకు మంచి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మీరు కంపల్సరీ కూడా మీరు ప్రజల శ్రేయస్సు కోరి ప్రజలను కాపాడాలి. మీరు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు మనకు. ఈ సంక్షేమ పథకాలు మన భారతదేశం ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే ప్రయత్నం అని మీరంటున్నారు. అసలు తెలంగాణ అసలైన అస్తిత్వాన్ని నేను పునర్నిర్మిస్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అది ఏది చేస్తే అడ్డంకి అండి. ఆయనకు ఏదో ఆయన రూపు మార్చేది ఏం లేదు, ఆయన ఉద్యమంలో కొట్లాడింది లేదు, ఆయన రూపు మార్చేది లేదు. ఏదో కాలయాపన చేయడం కోసమే తప్ప ఆయన రూపు మార్చేది ఏం లేదు. అక్కడ ఆయనకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది యోధులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక జూనియర్ ఆయన రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఆయన ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకొని ఈ సంక్షేమ పథకాలు అందరికి అందే విధంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి తప్పగాని కేసీఆర్ చేసిన పనులను గొప్ప పనులను విమర్శించడం తగదు. ఆ పార్టీకి కూడా కరెక్ట్ కాదు. అది నాకైతే చాలా బాధాకరం. కేసీఆర్ విమర్శిస్తా అంటే అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక ఉద్యమం నిర్మించి ఒక ప్యాషన్ కోసం పార్టీ పెట్టింది కాదు, అధికారం కోసం పెట్టింది కాదు, ఒక సమస్యల మీద పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఆ పార్టీని విమర్శించి పార్టీ ఓడిపోయింది కదా, కొంచెం విమర్శించడం ఎందుకు? మీరు చేసే పని తక్షణమే చేయండి. 420 హామీస్ చేయండి. అవి కానీ ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చినా కానీ ఇదే మాట్లాడుతా అంటే అది తగదు. అది మంచిది కూడా కాదు. వేరే వాళ్ళు నవ్వుకుంటారు, వేరే స్టేట్ వాళ్ళు. మన స్టేట్ లో చాలా మేము అదే చెప్తున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగానే మా యొక్క పరిపాలన ఉంటుంది. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత వహించాలంటున్నావు. ఇది ప్రజాస్వామ్యంలో అది కనీస బాధ్యత కదా. మీరు ఒక కన్స్ట్రక్టివ్, ఒక పాజిటివ్ క్రిటిసిజం చేయండి ప్రభుత్వం మీద, అంతే తప్ప ఇప్పుడు గ్యారంటీలు అమలు మేము ఇచ్చిన గ్యారంటీలు డెఫినెట్ కూడా అమలు చేయాలి. నేను అది కూడా అడగట్లేదు అన్నగారు, నేను అది కూడా అడగట్లేదు. అంటే ఇప్పుడు మన చర్చని అంటే దీని చుట్టూ తిప్పితే సబ్జెక్ట్ అంటే వాళ్ళు ఏమంటున్నారు, ముందు అది దీన్ని దృష్టి మళ్లించడానికి అది చేస్తున్నారా అని అడుగుతున్నారు. అవునా కాదా చెప్పండి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా ప్రభుత్వం. ప్రజలకు అవసరం. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో మరి నిర్ణయాలు సమీక్షించరా? ఆ విధంగా ఇంకొకటి ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్న కూడా నల్గొండ గురించి మాట్లాడు. ఇప్పుడు ఆ చర్చ పెడితే అన్న కూడా నల్గొండ జిల్లాలో ఎంత అన్యాయం చేసిండో ఒక మాకు తెలుసు. కనీసం మూసీ కాలు కూడా తట్టడు, మట్టి కూడా తీయలేదు 9.5 ఏళ్ళు. సో ఆ చర్చ నేను బోధల్చుకోలేదు. ఇప్పుడు అయినా నేను ఏమంటున్నా అంటే ఏది జరిగినా కూడా ప్రజాపాలనకు ప్రజాభిప్రాయాల మీదకే జరుగుతుంది. ఇది చాలా స్పష్టం. మీరు వెయిట్ చేయండి అన్న. మీకు ఆ సమయం కూడా లేకుండా ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద క్రిటిసైజ్ చేయడం. మరి 9.5 ఏళ్ళకి అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేసినారో నేను చెప్పవటరా? మీరు చేసిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు, మీరు చేసిన పనులు, ఆ ఘనత నేను చెప్పవటరా? నేను చెప్తా. అయితే నేను ఏమంటున్నాను, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఈ ప్రభుత్వం వెల్కమ్ చెప్తుంది, మీరు రండి. అందుకే మన మీరు గుర్తుంటది, మా ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, అవి మీరు స్వీకరిస్తాం. రజనీ గారు అంటే తొందరపడుతున్నారా? అంటే ప్రభుత్వం ఏర్పడి కాలు చేయి కూడా తీసుకోక ముందే మీరు విమర్శల దాడి మొదలు పెట్టడం ద్వారా ఏం సాధిస్తారు? అంటే జనంలో కూడా ఏంటి కనీసం కొంచెం కూడా టైం ఇవ్వకుండా కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారని ఒక అపప్రద మీకు వచ్చే అవకాశం లేదా? విమర్శలు కాదండి. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే ముందు డేట్లతో సహా చెప్పింది ఒకటి. సరే, ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా పెట్టింది 100 days అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏమైతే ఒకటి కాదు 2 కాదు వాళ్ళ నోటికి వచ్చినాయి అన్ని ఎన్నో, ఆ గ్యారంటీల 6 మాత్రమే. కానీ దాంతో పాటు దాంట్లో ఉన్న సభ అంటారు కదా, మిగతా అవన్నీ చూసుకుంటే 420 హామీలు ఇచ్చింది. మేమేమంటున్నామంటే రైతులు ఆగుతారా? రైతు బంధు, ఇప్పుడు వ్యవసాయం చేయాలి కదా, యాసంగి పంట అంటారు కదా వాళ్ళు. వెళ్దాం మీరు అంటున్నారు కదా ప్రజాపాలన. ఒక్క నిమిషం, నేను మాట్లాడేటప్పుడు ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజలకి వెళ్దాం, రైతుల దగ్గరికి వెళ్దాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసిరో సేమ్ అదే రకంగా బిహేవ్ చేసో, లేకపోతే అదే రకంగా బురద జల్లి ఇంకా పరిపాలన అట్లే చేస్తామంటే ప్రజలు మెచ్చారు. ప్రజలు మెచ్చే పరిపాలన దిశగా అడుగులేయండి. మీరు ఎంతసేపు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన దానికంటే మేము ఇంకా బెటర్ గా ఏం చేయగలము, ప్రజలను మెచ్చే విధంగా హామీలు ఇవ్వడం కాదు, అమలు ఏ రకంగా చేయగలము, ప్రజల్లోకి ఎలా వెళ్ళగలము అనేది చూపించండి. ఒకటి. రెండవది, నిజంగానే పిఆర్ స్టంట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే సెకండ్ డే ఇప్పుడు
ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పే సంఘటనలు కావచ్చు, ఇటువంటి సంఘటన లేదంటే ఆ రోజు పేపర్ వరకు ఆ రోజు ప్రజలను మెప్పించడం వరకు సరిపోతుందండి. కానీ ఒక్కరోజు పాలన కాదు కదండి, ఇది ఒక్క రోజులో సినిమా కాదు కదా. ప్రజాపాలన అంటే ఒక 5 ఏళ్ల పాటు మీరు చెప్పిన ఏ రకంగా చేస్తారు, ఎట్లా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల్ని కలుస్తున్నాడు కదా రోజు సెక్రటరీ, అది మన ఒక నిమిషం. ఆ తర్వాత మనం చూడలేదండి మీడియాగా, మీకు తెలియదా ఎవరెవరు ఉన్నారు సెక్రటేరియట్ లో, ఏం జరుగుతుంది సెక్రటేరియట్ లో కాదు ప్రగతి భవన్ లో పెట్టారు కదా, ఎవరు కలుస్తారు, ఏం కలుస్తారు, సీఎం గారు కలుస్తున్నారు కదా ప్రజల్ని. ఎన్ని రోజులు కలిసారండి, ఎన్ని రోజులు కలిసారండి? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి కలుసుకోవడం జరిగింది? ఎమ్మెల్యేలు గద్దరికే కనీసం గడిల పాలనకు ఎంట్రీ చేయలేదు, మనకు కాదు గద్దరికే. రేవంత్ రెడ్డి గారు ప్రజలు కలుస్తున్నారా? కేసీఆర్ ను కవితను రండి, ఎక్కడికైనా 24/7 ఒకటే రోజు కలిసారు ఇప్పుడు దాకా. మీరు తీసుకుపోవడం కాదు, ప్రజలు వెళ్ళాలి. ప్రజలు వెళ్తేనే ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు తప్పితే మీరు తీసుకుపోతే ఎవరైనా పోతారు, మేము కూడా పోతాం. ఆత్మ జ్యోతిరావు ప్రగతి భవన్ లో మా ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు, మీరు రండి, మీరు అడగండి. ఇప్పుడు మీరు కవిత రమ్మంటారా, కవిత కని గారినో లేదా హరీష్ రావు కేసీఆర్ సమయం ఇవ్వకపోతే ఉన్నటువంటి కేసీఆర్ సీతక్క కూడా ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం లేదు. గద్దర్ లాంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఎంత అవమానం జరిగిందో మర్చిపోయారండి. సమాజం గద్దర్ జరిగిన అవమానం మర్చిపోయిందా? నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు రండి, మీకు అవకాశం సమయం ప్రజల్ని రెగ్యులర్ గా కలుస్తా అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, కలుస్తున్నారా? సెక్రటరీ ఏమంటారు? సెక్రటరీ ఏంది? సెక్రటరీ కదా, సచివాలయం నుంచే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు రండి, మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా అవైలబిలిటీ ఉన్నారు, మీరు ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు. ఇది చాలా స్పష్టం. మీరు ప్రజాపాలన కదా, అక్కడికైనా వెళ్ళి కలవండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏం చెప్పారంటే, ఇగో ఇప్పటి నుంచి ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ప్రతి వారం నేను ఇక్కడే ఉంటా, ప్రతి వారం తీసుకుంటా, రోజు మొత్తం తీసుకుంటా అని చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే ఏం కనిపించలేదు, ఒక్కసారి కనిపించారు నాకు. మిస్అండర్స్టాండింగ్ కాదు, అది ఉన్న అండర్స్టాండింగ్. అది దీంట్లో 1 minute ఇవ్వండి, నేను 1 minute ర్యాపింగ్ చేస్తాను. ఈ ముఖ్యంగా ఏంటంటే నేను ముందు నుంచి చెప్పుకొస్తున్నాను, ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ప్రజలు మీరు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఫస్ట్ ముందు అమలు చేయండి. అమలు చేస్తేనే రేపొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూడా ఒప్పుకుంటారు, గ్యారంటీగా మిమ్మల్ని సమర్థిస్తారు, అవసరం వస్తే పార్లమెంట్ ఎన్నికలు గెలిపిస్తారు. లేదు అంటే పార్లమెంట్ ఎన్నికలు మొన్న 4 రాష్ట్రాలు జరిగినాయి, 4 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మొత్తం కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఇక్కడ కూడా రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు తప్పకుండా గెలవరు, 80% గెలిచే అవకాశాలు ఉండవు. అందుకే మీరు దాన్ని అమలు చేసి చెప్పండి. ఎందుకంటే 9వ తారీఖు అని చెప్పి మళ్ళీ పోయి 30 రోజులు అన్నారు, మళ్ళీ 60 రోజులు అన్నారు, ఇప్పుడు 100 రోజులు అంటారు. రేపొద్దున కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ జూన్ వస్తుంది, జూలై వస్తుంది. మరి అప్పుడు వీళ్ళకి దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఇవంతా తప్పుదారి పట్టించడానికి, ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బులు లేక ఫైనాన్షియల్ గా మననే 14,000 కోట్లు తీసుకొచ్చి జీతాలు అవి ఇచ్చారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. సో ఏదో ఒకటి చెప్పాలి, ఏదో రోజు ఒకటి పేపర్లో రావాలి, తెలంగాణ ప్రజలను తప్పు పట్టించాలని ఒక ఆలోచన. ఇవన్నీ మిగతా గత ప్రభుత్వం చూసుకున్నా కూడా తర్వాత దాన్ని పక్కన పెడితే దాన్ని అందుకే గత ప్రభుత్వాన్ని ఓడించి మరి వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు సమర్థంగా తీసుకోవాలి, అమలు చేయాలి, మొత్తం గ్యారెంటీలన్నీ అమలు చేయాలని ఆలోచన. అంతే.